హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీని టేస్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం వచ్చేసి బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట. చికెన్ కర్రీ మనం చేసే మసాలాల్లో మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. బ్యాచిలర్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. వీడియోలోకి వచ్చేద్దామండి. అదేంటంటే ముందుగా మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏంటో చెప్తున్నాను చూడండి. అదేంటో మన బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, కొంచెం మిరియాలు, యాలుక్కాయలండి, అనాస పువ్వు, మన స్టార్ పువ్వు వచ్చేసి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జాజికాయ, జీలకర్ర, ఇవన్నీ వేసుకోవాలండి. కొన్ని ఆవాలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, కసూరి మేతి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మనం ముందుగా కొంచెం డ్రై రూట్స్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా ఫ్లేవర్ వచ్చే వరకు మనం బాగా వేపుకోవాలండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది. పచ్చి పచ్చిగా కాకుండా అది అరోమా ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకొని చల్లారి పెట్టుకోండి, పక్క తీసేసుకోవాలి. తర్వాత నేను ఇంకోటి ఉంది కదా, పచ్చిశనగపప్పు, అది విడిగా వేయించుకున్నాను, త్వరగా వేగదు కాబట్టి. పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అవి కూడా రెండో ట్రిప్ నేను వేయించేసుకున్నానండి. వేయించుకొని కసూరి మేతి కూడా లైట్గా ఆయిల్ పాన్ హీట్ అయిన తర్వాత నేను అది వేసేసి పక్క తీసేసుకున్నాను. చల్లారిన తర్వాత దీంట్లో కొంచెంగా పసుపు వేసుకొని మనం గరం మసాలా పౌడరు, ఎలా అంటే ఫైన్ పౌడర్ అయితే అవసరం లేదండి, నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరకగానే మనం ఆడుకోవాలి. అది నేను క్వాంటిటీ అయితే ఎక్కువగానే చేశానండి. అది చూసుకొని మీరు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇది ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుంది. చికెన్ పకోడీ, చికెన్ ఫ్రైకి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి ఈ పౌడర్ అయితే. ముందుగా నేను చికెన్ని ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం పసుపు వేసి ఒక 4 times అయితే మాత్రం నీట్గా వాష్ చేసేసుకొని నీళ్లు లేకుండా వేరే దాంట్లోకి నేను తీసేసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేయాలి. ఒక 2-3 hours అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే తీసేసాను. దాంట్లో కొంచెంగా ఒక 1/2 tablespoon పసుపు వేసాను. సాల్ట్ కూడా మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా మీరు చూసుకోండి, మీరు ఎంతవరకు కారం తినగలరో అంతవరకు కారం వేసుకొని ఈ గరం మసాలా పౌడర్, చేసిన గరం మసాలా పౌడర్ వేసేసాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. వేసి కొంచెంగా ఆయిల్ కూడా వేసాను. వేసి కొంచెం పెరుగు వేయాలి. 1 tablespoon పెరుగు అయితే వేసాను. వేసి బాగా ఈ ముక్కలకి పట్టేంత వరకు మనం కలిపేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక 3 hours అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. మీరు కూడా అంటే మనకి ఈజీగా అప్పటికప్పుడు అవ్వాలంటే కనుక మ్యాక్సిమం ఒక అరగంట అయినా మీరు పక్కన పెట్టుకోండి. కొంచెం బాగా నానుతుందనమాట. నేనైతే 3 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను. తర్వాత వచ్చేసి నేను ఆనియన్స్ కూడా బాగా ఒక మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. మరీ ఎక్కువ అవసరం లేదు. తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకొని నేనైతే స్టవ్ మీద పెట్టి కుక్కర్లోనే వేసేస్తానండి. ఒక్క విజిల్కి అయితే అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని, ఆనియన్స్ వేసానమాట. బిర్యానీ ఆకు ఒకటి వేసాను. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మరీ అంతగా వేగాల్సిన అవసరం లేదండి, కుక్కర్లో కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా వేసేసానండి. వేసేసి ఈ ఆనియన్స్ చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం అయితే మాత్రం మీకు ఆయిల్ అయితే వాటర్ అయితే వస్తుందండి. వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా కొంచెం మగ్గించండి. అయిన తర్వాత మీరు వాటర్ చూసుకొని, అంటే ఈ చికెన్లో అయితే వాటర్ అయితే వస్తుంది కాబట్టి ఒక 1/2 glass వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం మీరు సాల్ట్, కొంచెం కారం అది చూసుకొని, గరం మసాలా కొంచెం వేసుకొని, ఇదిగోండి నేనైతే వాటర్ అయితే వేసాను. వేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక విజిల్ వేయించుకోవాలి. వేయించిన తర్వాత అదిగోండి నేనైతే తీసేసాను. తీసిన తర్వాత కొంచెం అయితే వాటర్ ఉంది, కొంచెం దగ్గరికి పడే వరకు గ్రేవీలా ఉండాలన్నమాట. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.